శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 937వ నామము విరాగిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే వైరాగ్యం కలిగినది, వైరాగ్యమును ప్రసాదించేది కూడా. జగన్మాత వైరాగ్య స్వరూపిణి. ఈ సమస్త విశ్వాన్ని సత్వ రజ తమో గుణాలకు ఆధీనంగా సృష్టించిన తాను మాత్రం ఈ గుణములకు లోబడకుండా త్రిగుణాతీతమైన నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపిణి అయిన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్తు ఆ జగన్మాత. అర్షిద్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు ద్వేషాలకు అతీతురాలు ఆ పరమేశ్వరి. సమస్త ప్రపంచమును సృష్టించిన పరమేశ్వరి ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కానీ, ఎవరి పట్ల రాగద్వేషాలు కానీ ఉండవు. ఆ తల్లి పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి. ఎవరికైతే జ్ఞానం అధికంగా ఉంటుందో వారిలో వైరాగ్య భావం తొందరగా కనబడుతూ ఉంటుంది. అజ్ఞాన సంబంధమైన నేను, నాది అనే అశాశ్వతమైన భావనలు తొలగిపోతాయి. అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి ఆ సాధకుడు చేరుకోగలవడమే వైరాగ్య స్థితి. అసలు శిశులైన వైరాగ్యాన్ని గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలోని 3వ శ్లోకంలో వివరించారు. ఎవరిని ద్వేషించని, దేనిని కాంక్షించని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరగాలి. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధనాల నుంచి ముక్తుడవుతాడు. మామూలుగా మానవునికి వైరాగ్యం దానంతట అదే రాదు. ఎందుకంటే వైరాగ్యం రావాలి అని మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు కోరిక ఇంకా ఉన్నట్లే కదా. మనసులో కోరికలు మిగిలి ఉన్నంత కాలము కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు మిగిలే ఉంటాయి. ఇవి ఉన్నంత కాలం మనకు వైరాగ్యం రాదు. మనకు ప్రాపంచికంగా కనపడే సుఖాలన్నీ శాశ్వతమా, ఇవి మనతో పాటు వస్తాయా, మనతో పాటు రాని వాటి కోసం మనం ఎందుకు ఇంత తాపత్రయపడాలి అనే వివేకం కలిగి, ఆ వివేకం ద్వారా కలిగిన జ్ఞానంతో పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలిగిందే వైరాగ్యం. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు అదే అసలు శిశులైన వైరాగ్యం అన్నమాట. మిగిలినవన్నీ కూడా శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము ఇలాంటివి తాత్కాలికమైన వైరాగ్యాలే. వైరాగ్యం లేనిదే మోక్షసిద్ధి లభించదు. అంతేకాదు కదా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటూ అనేక జన్మలు ఎత్తుతూ మరణిస్తూ సంసార చక్ర భ్రమణంలో నలిగిపోతూనే ఉంటాం. ఈ విషయాన్ని స్పష్టంగా ఎరిగిన వారు కాబట్టి జగద్గురువులు ఆశంకర్లు అన్నపూర్ణాష్టకంలో జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అంటూ వైరాగ్య భిక్ష పెట్టమని ఆ తల్లిని వేడుకున్నారు. అయితే ప్రపంచాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనిత్యము అశాశ్వతము అయిన వాటిని వదిలివేసి నిత్యము శాశ్వతము అయిన పరబ్రహ్మ తత్వమును వెదకగలిగే జ్ఞానాన్ని మనకు ఇంత విశాలమైన సృష్టి చేసిన తనకు మాత్రమే అంటని ఎటువంటి విషయాల్లోనూ తాను తగులుకోనిది, ఏది తనకు కావాలని అనుకోనిది విరాగిణి అయిన ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. ఆ విరాగిణి మాత్రమే మనకి ప్రసాదించగలదు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు, లోకం కూడా మెచ్చుకుంటుంది. ప్రముఖ వాగ్దేయకారులైన అన్నమాచార్యులు ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనలో అంతర్యామిగా ఉండే భగవంతునికి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. మన సంకల్పములన్నీ చదవగలిగిన శక్తి జగన్మాతకు ఉంటుంది. అశాశ్వతమైన చోట ఆశ్రయం లేదు అన్న విషయాన్ని గ్రహించి పరబ్రహ్మ తత్వంను గ్రహించగలగటమే వైరాగ్యం. కానీ అన్ని వదిలేసి అరణ్యంలో ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన వైరాగ్యం రాదు. సత్వ రజో తమో గుణాలకు ఆధీనం కాక త్రిగుణాతీతమైన నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపిణైన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము తనని నమ్మి మనసా వాచా కర్మణ స్మరించే భక్తులకు తన శాశ్వతమైన పదసన్నిధిని అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. విరాగిణి అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉన్నట్లయితే సంసారంలో ఉంటూనే మనము వైరాగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ముక్కు మూసుకుని అడవుల్లో తపస్సు చేసినంత మాత్రాన వైరాగ్యం వస్తుంది అనుకోవడం తప్పు. కాబట్టి ఈ ప్రాపంచక విషయాలకు లొంగిపోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే మనకి వైరాగ్యం సిద్ధిస్తుంది. వైరాగ్యం సిద్ధించింది అంటే అర్థం ఏంటి? అమ్మవారికి మనం దగ్గర అవుతున్నాము అని అర్థం. శ్రీమాత్రే.